పల్నాడు జిల్లా మాచవరం ఎస్హెచ్ఓ సతీష్పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కటారి గోపిరాజు హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మాచవరం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. నవంబర్ 2 నుంచి 8 వరకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. యూపీఎస్తో సహా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కాలిపోయిందని, ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదని కౌంటర్లో తెలిపారు ఎస్హెచ్ఓ సతీష్. ఎస్హెచ్ఓ సతీష్ దాఖలు చేసిన కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అడిగినా కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో పోలీసులకు గట్టిగా సందేశం పంపుతామని కోర్టు స్పష్టం చేసింది. ఎస్హెచ్ఓ సతీష్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. లేకపోతే మెమో సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని తెలిపింది. ఏం చేసుకుంటారో స్పష్టం చేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎస్హెచ్ఓ సతీష్ దాఖలు చేసిన కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు ఆల్రెడీ తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది అండ్ మేము మా దగ్గర లేదు అన్నట్టుగా కూడా ఎస్హెచ్ఓ చెబుతున్నారు. దీనిపై మరి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే ఎస్హెచ్ఓ పైన సతీష్ పైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లాలో అటు గురజాలతో పాటు మాచర్ల ఈ 2 నియోజకవర్గాల్లో వ్యక్తులను పోలీసులు అక్రమ నిర్బంధాలు గురి చేస్తూ ఉన్నారు. దాదాపు 3-4 రోజులు తీసుకువెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా ప్రతినిధులు కానీ తీసుకువెళ్ళి వాళ్ళని చావబాది 3-4 రోజుల పాటు స్టేషన్లోనే నిర్బంధిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేట్ కేసులు కూడా గురజాల అలానే మాచర్ల పోలీసుల పైన నమోదయ్యాయి. అయితే మాచవరం గురజాల నియోజకవర్గంలోని మాచర్ల స్టేషన్కి సంబంధించి గోపి అనే వ్యక్తిని అక్కడ సిఐ నిర్బంధించినట్లు హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. మా సోదరుని ఈ నెల 3వ తేదీన అక్రమంగా నిర్బంధించాడు, 7వ తేదీన ఒక కేసులో చూపించారు అని కూడా ఆ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన హైకోర్టు ఖచ్చితంగా నవంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్న సీసీ ఫుటేజ్ను తమ ముందు ఉంచాలని కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి హౌస్ ఆఫీసర్ సతీష్ ఆ సీసీ ఫుటేజ్ను కోర్టు ముందు ఉంచకుండా సాకులు చెబుతూ వచ్చారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్హెచ్ఓ సతీష్ కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్లో పూర్తిగా యూపీఎస్తో సహా సీసీటీవీ మొత్తం కాలిపోయింది, అందువల్లే ఫుటేజ్ రికార్డు చేయలేదు అని కౌంటర్లో పేర్కోవడం జరిగింది. దీంతో సీసీ ఫుటేజ్ను కోర్టు ముందు ఉంచలేకపోతున్నామని కూడా ఎస్హెచ్ఓ కౌంటర్లో పేర్కోవడం జరిగింది. దీంతో కోర్టు ఎస్హెచ్ఓ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఇంకా తమాషాలు చాలు, ఇంకా మీ నాటకాలు ఆపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు సీసీ ఫుటేజ్ అడిగినా కూడా మీరు ఏదో ఒక కుంటి సాకు చెప్తున్నారు. గతంలోనే ఖచ్చితంగా మేము సీసీ ఫుటేజ్ను మా ముందు ఉంచమని చెప్పాము. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ అవి కనుక చెడిపోతే దానిని రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్హెచ్ఓ పైన ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సీసీ ఫుటేజ్ లేదు, పూర్తిగా తగలపడిపోయిందని తమాషాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా పోలీసులు చెప్పే ఎలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా దీటిపైన గట్టిగా సందేశం పంపుతామని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా సుమోటోగా ఎస్హెచ్ఓ సతీష్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేమే సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడతామని కూడా ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏ విషయము ఖచ్చితంగా తెలియపరచాలని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఎవరైతే ఈ కేసులో బాధితులు ఉన్నారో ఆ బాధితుడు గోపి ఒకటే చెప్తున్నారు, ఎస్ఐ తనను అక్రమంగా ఒక కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. నేను అప్పటికి చెప్పాను కోర్టుకు వెళ్ళటాన్ని, కానీ నువ్వు కోర్టుకు వెళ్ళే అంత ధీరుడువా సూర్యుడువా అంటూ తనను అయ్యప్ప మాలలో ఉన్న ఆ మాల తీయించి 3 రోజుల పాటు సిఐ సతీష్ కుమార్ సావబాదాడని కూడా బాధితుడు ఆరోపిస్తూ ఉన్నారు. కార్తిక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.